ఏపీ హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మహిళల గురించి నీచాతి నీచంగా వ్యక్తిత్వ హననం చేసేటట్టుగా కనీసం సమాజం హర్షించకుండా ఉండేటట్టుగా అలాంటి మాటలు మాట్లాడినప్పుడు అలాంటి వ్యక్తిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అంటేనే నిజంగా చాలా జుగుప్సాకరంగా ఉందండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నా అంటే నీకు ఆ నేత మీద నీకు ఒక టైప్ ఆఫ్ అభిమానం ఉండొచ్చు, లేదు మీ నేత అని చెప్పి ఒక అండదండలుగా ఉండాలి అని అనుకోవచ్చు. కానీ నువ్వు బయటకు వచ్చి ఎవరిని పరామర్శిస్తున్నావు అన్న సంగతి ప్రజలు కూడా గమనిస్తున్నారనేది మినిమం కామన్ సెన్స్ లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేయటం క్లియర్గా చూస్తానండి. ఒక్కసారి మనం అందరం కూడా చూసుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వచ్చిన నేతల్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ఎలాగైతే ధ్వంసం చేశారని చూడటానికి వెళ్ళాను అన్నాడు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేయడానికి గల కారణాలు, ధ్వంసం చేసిన వాళ్ళ మీద చర్యలు, పోలీస్ చర్యలు అవన్నీ కూడా మేము లాస్ట్ టైం వచ్చినప్పుడే మాట్లాడాం. ఎవరైతే ధ్వంసం చేశారో ఆ ధ్వంసం చేసిన వాళ్ళందరినీ మీద కూడా కేసులు ఫైల్ అయినాయి, వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చున్నారు, వాళ్ళందరి మీద కూడా కేసులు నడుస్తున్నాయి. అది ఒక ఎత్తు. ఇంకొకటి ఏంటంటే ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి మాటల్ని కోర్టులు సైతం ఆ రోజు తప్పుపట్టిన పరిస్థితి. కోర్టులో కూడా ప్రత్యేకంగా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పిన సందర్భాన్ని కూడా ఈరోజు మీకు తెలియజెప్తున్నా. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పానండి, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్తుంటారు, ఒక రాజకీయ పార్టీలో ఉండి ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మాజీ ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా, మాజీ మంత్రిగా ఎంతమంది ఉన్నా మనల్ని కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఫాలో అవుతారు. మనం చేసే బిహేవియర్ కానీ, మనం మాట్లాడే మాట కానీ, మన బాడీ లాంగ్వేజ్ కానీ అవతల వాళ్ళకి ఒక ఇన్స్పైరబుల్గా ఉండాలి కానీ చీ కొట్టే రకంగా ఉండదు.